హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తూ నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఇవి రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్. ఈ ఆర్గనైజేషన్లో మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 12th of June 2025 నుంచి 3rd July 2025 లోపు మనమైతే ఆన్లైన్ మోడ్లో ఫీజ్ పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు. సో జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. అండ్ కొన్ని స్పెషలిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్కి చూసినట్లయితే మనకి ఇక్కడ డాక్టర్, లీగల్, ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ అలానే బ్యాక్లాగ్ వేకెన్సీస్ అన్ని కలుపుకొని 96 వేకెన్సీస్ ఉన్నాయి స్పెషలిస్ట్ స్ట్రీమ్లో. అండ్ జనరల్ స్ట్రీమ్లో వచ్చేటప్పటికి 170 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 266 వేకెన్సీస్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఫిలప్ చేస్తున్నారు. సో ఈ జాబ్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత మినిమం 4 years పాటు ఖచ్చితంగా అదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాము అని చెప్పేసి మనమైతే అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్లో మనం జాయిన్ అయినట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ మనకి 90,000 నుంచి మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో బేసిక్ పే వచ్చేటప్పటికి 50,000 ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకి 90,000 రూపీస్ మనకైతే ఇక్కడ శాలరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. డాక్టర్ స్ట్రీమ్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంబీబీఎస్ లేదా ఎండి లేదా ఎంఎస్ లేదా పీజీ ఇన్ మెడికల్ డిగ్రీ మనం చదువుకొని ఉండాలి, లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లీగల్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లా చదవాలి. 60% తోటి మనం అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే చాలు. అండ్ ఫైనాన్స్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే చార్టెడ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్కి సంబంధించి మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది, లేదా బీకామ్ లేదా ఎంకామ్ చదువుకున్నట్లయితే 60%తో పాస్ అయ్యి మనము ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 55% ఉంటే చాలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చూసినట్లయితే బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చదువుకున్నట్లయితే మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అడుగుతున్నారు. ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి చూసినట్లయితే బీఈ లేదా బీటెక్, ఎంఈ లేదా ఎంటెక్ అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది, లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ అనేది మనము డిప్లొమాతో పాటుగా మనం చదువుకొని ఉన్నట్లయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అప్పుడు కూడా మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే జస్ట్ 55% ఉంటే చాలు. జనరల్ స్ట్రీమ్కి సంబంధించి మనం చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటే చాలు, మీరు ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఉంటే సరిపోతుంది. అండ్ మినిమం ఏజ్ 21 years, మాక్సిమం 30 years ఫ్రెండ్స్. అన్ని గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్కి ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అలానే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 5 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ వేకెన్సీస్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అందరికీ కామన్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి అడుగుతారు. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి గాను. ఈచ్ సెక్షన్కి 20 minutes టైం అనేది ఇస్తారు. రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్తో పాటుగా మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో
జనరల్ స్ట్రీమ్కి మనం చూసినట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి గాను టోటల్ 250 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు స్పెషలిస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మీకు రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్తో పాటుగా మనం ఏ స్ట్రీమ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి మనకి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 50 మార్క్స్ గాను టోటల్ 250 క్వశ్చన్స్ ఉంటాయి 250 మార్క్స్కి గాను. అండ్ టోటల్ టైం వచ్చేటప్పటికి 3 అవర్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసినట్లయితే 30 మార్క్స్కి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు. 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్ఏ రైటింగ్, ప్రిసీ రైటింగ్ అండ్ కాంప్రహెన్షన్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడగడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ 250 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ 1000 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి చూసినట్లయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, ఒంగోలులో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మనకి హైదరాబాద్, వరంగల్లో మనకి వేకెన్సీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసినట్లయితే ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరికీ హైదరాబాద్లోనే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 12th జూన్ 2025 నుంచి 3rd జూలై 2025 లోపు మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో. మీరు ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలానే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.